స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. పడమర సింహద్వారము మనము నిన్నటి భాగంలో చెప్పుకున్నామండి. సింహద్వార నిర్ణయం చేసేటప్పుడు రాజమార్గమైనటువంటి రోడ్డుకే అది ఉండాలి తప్ప దొడ్డిదారిని నడవకూడదు, ఇది అంత మంచిది కాదు అన్నది మనం చెప్పుకున్నాం. ఈశాన్యంలో ఏ ఫేసింగ్ వాళ్ళైనా సరే బరువులు పెట్టకూడదు, అది దేవతా స్థానము. ఇది ఒకప్పుడు సింహద్వారాలు కానీ లేదా ద్వారాలు కానీ నిర్ణయించేటప్పుడు ఏ దిక్కులో పెట్టాలో విదిక్కులో ఈ ద్వారాలు పెట్టేవారు. అంటే ప్రతి గదికి కూడా వాస్తురీత్యా తలుపులు ఎలా పెట్టుకోవాలి, కిటికీలు ఎలా పెట్టుకోవాలి, క్రాస్ వెంటిలేషన్ ఎలా రావాలి, వెలుతురు రావడానికి ఏం చేయాలి, ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కడ చూసినా కూడా ఈశాన్యం 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 ఈశాన్యాన్ని తొక్కిపడేస్తున్నారు. ఏమిటో ఈ ఈశాన్యం పిచ్చి ఏమిటో మరి అర్థం కావట్లేదు నాకు అసలు. ఈశాన్యం అనేది పరమ పవిత్రమైన స్థానము. సింహద్వారం కూడా ఈశాన్యం. ఇప్పుడు మనం పడమర సింహద్వారం చెప్పుకుంటున్నప్పుడు వాయవ్యానికి పెట్టుకోవాలంటే ఉత్తర వాయవ్యానికి పడమర వాయవ్యానికి ఇటు అటు కూడా అటు 9 ఇంచులు ఇటు 9 ఇంచులు గోడనికి కొంచెం విదిక్కుగా ఇటువైపుకు జరగాలి. అది నైరుతి అయిందంటారు. అలా అవ్వదండి. విదిక్కుగానే కొద్దిగా పెట్టుకుని ఇటుకి అటుకి సెంటర్ భాగంలో మనం పెట్టుకున్నా కూడా పర్వాలేదు. అంతేగాని ఒకప్పుడు తలుపులు చూడండి మీరు, చక్కగాను విదిక్కుల్లోనే ఉండేవి. ఇప్పుడు అలా కాదు, పూర్తిగా ఈశాన్యాన్ని ఓపెన్లు చేసేస్తున్నారు అన్ని గదుల్లోనూ కూడా. ఈశాన్య స్థానంలో బెడ్రూముల్లో కూడా అద్దాలు ఉండాలి, తర్వాత డస్ట్బిన్లు ఉండకూడదు, ఆ నూనెలు తర్వాత తల వెంట్రుకలు ఇలాంటివి కూడా ఉండకూడదు. చక్కగా కుంకుమ, పసుపు, బొట్టు, పౌడరు, అత్తర్లు ఇలాంటివన్నీ పద్ధతిగా ఉండేటట్టుగా పెట్టుకోవాలి. మాసిపోయిన గుడ్డల పెట్టిలు, తర్వాత చీపుర్లు, చాట్లు, తర్వాత మనం ఈ ట్యాబ్లెట్లు కాగితాలు ఒలిచేసినవి ఇలాంటివన్నీ కూడా అలా పెట్టుకోకూడదండి. చాలా పరమ పవిత్రంగా ప్రతి చోట కూడా ఈశాన్య స్థానాన్ని జాగ్రత్తగా పరమ పవిత్రంగా చూసుకోవాలి. అలాగే ఇంటి మొత్తానికి ఈశాన్యాన్ని కూడా చాలా బాగా పరమ పవిత్రంగా ఉంచుకోవాలి. అక్కడ ఎప్పుడు నీటి శాతం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈశానుడు ఆయన. అయితే ఈ పడమర సింహద్వారం వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే, పడమర సింహద్వారానికి పడమర వాయవ్యానికి అటు కేతువు మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఆయన. అందుకని ఏం చేయాలి, వాళ్ళు ఉత్తర సింహద్వారాన్ని, ఉత్తరం వైపు ద్వారాన్ని, అలాగే తూర్పు వైపు ద్వారాన్ని తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే. ఇది ప్రధానమైనది. నేను ఇప్పటివరకు చూసిన వాస్తుల్లో అన్నీ కూడా ఇలా ఉన్నాయండి, ఉన్నవే. పడమర, తూర్పు, దక్షిణం ఓపెన్ చేయకూడదండి. పడమర దక్షిణం, తూర్పు ఉత్తరం ఓపెన్ చేయొచ్చు, 4 వైపులా 4. కానీ పడమర సింహద్వారం ఉన్నప్పుడు తూర్పు ఉత్తరాలు ఈ 2 కంపల్సరిగా ఉండాలి. అంతేగాని దక్షిణం, తూర్పు, పడమర సింహద్వారానికి 2 ఉండకూడదు. ఇక్కడ 2 పాపగ్రహాలు, ఒక దేవతాగ్రహం ఒకటే అయిపోయింది. కాబట్టి పడమర సింహద్వారం వారు తూర్పు ఉత్తరాల్లో డోర్లు పెట్టుకోవాలి. వాటితో పాటుగా దక్షిణాన్ని పూర్తిగా ఇంకా అసలు చీకటిమయంగా చేసుకోకూడదండి. ఇల్లు అంధకారంగా ఉండకూడదండి ఎప్పుడు కూడా. లైట్లు వేసుకుంటేనే కానీ బతకలేని పరిస్థితుల్లో కొన్ని ఇళ్ళు ఉంటాయి. ఇప్పుడు నేను చూస్తున్నాను వాస్తులకి బయటకు వెళ్ళినప్పుడు. అసలు లైట్ వేస్తేనే కానీ ఒక్కొక్క మనిషి మొహం కూడా అర్థం కాని పరిస్థితుల్లో కొన్ని ఇళ్ళు అలా డౌన్లో ఉన్నాయి. అలాంటి ఇళ్లల్లో నివసించకూడదండి. ఎప్పుడు 24 అవర్స్ లైట్లు వెలిగే చోట ఇళ్లల్లో కాదు. చక్కగా దేవుడి గదిలో దీపం, గాలి వెలుతురు సరిపడా. ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే తప్ప పగల లైట్ వేసుకోకుండా ఉండేటట్టుగా గాలి వెలుతురు ఉండే ఇళ్లల్లోనే మనం నివసించాలి. అలాగే పడమర సింహద్వారం వారు ఎప్పుడు కూడా అన్నదానం చేస్తే చాలా మంచిదండి. విద్యాదానం చేస్తే చాలా మంచిది. అలాగే పేదలకి ఎప్పుడు కూడా వస్త్రదానాలు అవి చేస్తే కూడా చాలా మంది. అక్కడ కేతువు ఆయన చాలా తెలివైనవాడు. కొన్ని మ్యాజికల్గా మనకి కష్టాలు ఇస్తాడు, నష్టాలు ఇస్తాడు, లాభాలు ఇస్తాడు, జాక్పాట్లు కూడా ఇచ్చేస్తూ ఉంటాడు. అంచేత మనస్సుని ఎప్పుడు స్థిరం చేసుకోవాలి అంటే ఆ పడమరి ఇంటి వారందరూ కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం మంచిది. ఇంకా అమ్మవారు, లక్ష్మి ఇవన్నీ ఎప్పుడూ మనం ఇంకా అవి వదలకూడదండి. వాటిని ఎప్పుడూ చేసుకోవాలి. కానీ ప్రధానంగా ఏంటంటే
పడమర సింహద్వారం వారు ఇక్కడ కేతువు కాబట్టి మోక్షజ్ఞాన ప్రధానకుడు ఆయనే కాబట్టి మనస్సుని మన చిత్తాన్ని ఎప్పుడూ స్థిరం చేయడానికి దత్తాత్రేయ ఆరాధన చాలా విశేషంగా మనం చేసుకోవాలి. సింహద్వారం పైన కేతువు యొక్క అనుగ్రహం కలిగేలాగా కేతువు ఏం చేస్తాడంటే ఆకర్షణ శక్తిని ఇస్తాడు. ఆకర్షణ శక్తి ఇప్పుడు పెళ్లి చూపుల్లో కానీ, లేకపోతే పెళ్ళయ్యాక పెళ్ళాన్ని కానీ, లేకపోతే పెళ్ళం మొగుడిని కానీ, భర్తని కానీ ఈ ఆకర్షణ శక్తితోటి ముందుకు నడిపించాలంటే అక్కడ కేతువు ప్రధాన కారకుడు. అందుకే సప్తమ కేతువు ఉన్న వాళ్ళని ఎక్కువగాను కొన్ని శ్లోకాలు మంత్రాలు ఇవన్నీ చేసుకుంటూ ఉండి అతని మాటకి ఎదురు చెప్పద్దు, లేకపోతే అమ్మాయి మాటకి ఎదురు చెప్పద్దు, ఇలా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అంచేత ఇక్కడ ఏంటంటే ఆకర్షణ శక్తి కావాలి. ఇప్పుడు మనకి ఆ సింహద్వారానికి చదువు ఆకర్షణ శక్తి కావాలి, ధనం ఆకర్షణ శక్తి కావాలి, మనశ్శాంతి ఆకర్షణ శక్తి కావాలి. కాబట్టి ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంక ఇతరములైన చెడు ఆకర్షణ శక్తులు మన మీద పడకుండా ఉండాలి అంటే ఆ యోగి పుంగవుడైనటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ యోగిరాజ పరబ్రహ్మస్వరూపమైన శ్రీ దత్తాత్రేయ ఆరాధన చాలా విశేషంగా ఈ సింహద్వారం వాళ్ళు చేసుకోవడం మంచిది. అందరికీ కూడా ఇంట్లో చదువులు వచ్చి ఉద్యోగాలు వచ్చి చక్కగా ఆనందంగా ఉంటారు. ఈ చిన్న చిన్న దానాలు చేసుకుంటూ ఉండడం అనేది మంచిది. ఇంటి చుట్టుపక్కల కూడా దక్షిణం ఎత్తుగా ఉండి, పడమర కూడా కాస్త ఎత్తుగా ఉండి, ఉత్తర తూర్పు భాగాలు పల్లంగా ఉండి శుభ్రంగా ఉండాలి. ఎక్కడా కూడా మాలిన్యం లేకుండా ఇల్లు ఇంటి బయట కూడా ఉన్నప్పుడు దత్తానుగ్రహం మీకు ఎల్లవేళలా లభిస్తుందన్నమాట. ఇక ఇందులో ప్రధానమైనది ఏంటంటే పడమర సింహద్వారంలో మీకు ఆగ్నేయం చక్కగా ఈ పడమర సింహద్వారం వాళ్ళకి వెనక వైపుకే వస్తుంది కాబట్టి చాలా సేఫ్టీలోనే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆగ్నేయంలో వంట చేసుకోవచ్చు. ఇలాగా పడమర సింహద్వారం వాళ్ళు ఈ దేవతారాధనతో ముందుకు వెళ్ళవచ్చు. ఇక రేపటి భాగంలో మనం తూర్పు సింహద్వారం గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.